అందరికీ నమస్కారం అమ్మా. సత్సంగం విశిష్టత తెలుసుకొని ఆ మహిమని తెలుసుకొని తద్వారా మనం శాంతిని ఆనందాన్ని పొందాలనేటువంటి లక్ష్యాన్ని దృఢపరుచుకొని సత్సంగాన్ని కొనసాగించడం అనేది చాలా అభినందనీయం. ఈ మధ్య మనం మన గ్రూప్లో షేర్ చేసుకున్నట్లుగా సత్సంగం యొక్క విలువ ప్రాముఖ్యత మనం తెలుసుకున్నాం. ఏమిటి అంటే దాని ద్వారా ఎన్నో సద్గుణాలు వస్తాయి. పావురము కాకి కథ చదివాం మనం. ఒక పావురం లేదు ఓ పెద్ద పక్షి తన రెక్కలతో కింద పడుకున్న ఒక వేటగాడిని ఎండపడకుండా రక్షించడం కోసం తన రెక్కలను చాపి నిడనిస్తుంది. అది సత్పురుషుల లక్షణం. తనకంటూ ఏమి ఆశించకుండా తను ఏమి ఇవ్వగలుగుతాను, తను ఏమి చేయగలుగుతాను ఇతరులకి, తను ఏ రకంగా ఇతరుల బాధను తన బాధగా అర్థం చేసుకుంటాను, ఇటువంటి లక్షణాల నుండి సత్పురుష లక్షణాలు వస్తాయి. అటువంటి ఆ పక్షి కూడా కుసంగంలో ఒక కాకి వస్తే తన పక్కన కొమ్మపై వాలినప్పుడు తనతో సంభాషణలో పడిపోయి కాసేపు తనతో మాట్లాడేటప్పటికీ ఆ కాకి రెట్ట వేసినప్పుడు ఆ రెట్ట వచ్చి కింద విశ్రమిస్తున్నటువంటి ఆ వేటగాడి మీద పడేటప్పటికీ అతను విసుగ్గా పైకి లేచి చూసి, పావురమే పైన ఏదైతే పక్షి పావురం కాదనుకోండి, తెక్కలు చాపిన పావురమే కావచ్చు, ఏదన్నా పక్షి కావచ్చు, ఆ పక్షి ఆ రెట్ట వేసిందని భావించి దాన్ని బాణంతో కింద పడేస్తాడు. అప్పుడు ఆ పక్షి బాధపడుతూ ఉంటుంది, నేనేం తప్పు చేశాను, నేనేం తప్పు చేయకుండానే నన్ను బాణం వేశావంటే అప్పుడు తను అంటాడు, నువ్వు చేసింది ఒకటి తప్పు, కుసంగంలో కూర్చున్నావు, ఆ ప్రభావం నీ మీద పడింది అని. అంటే ఇక్కడ చెప్పుకోవాల్సిన రెండు విషయాలు ఉన్నాయి. కుసంగం విషయం పక్కన పెడితే సత్సంగం విషయంలోకి వచ్చేటప్పటికి ఎవరైతే సత్సంగాన్ని కొనసాగిస్తూ సత్సంగంలో ఉంటూ సత్సంగం జీవితం భాగంగా చేసుకున్నట్లయితే మనలో కొన్ని సద్లక్షణాలు, మంచి లక్షణాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సద్గుణాలు వస్తాయి. ఆ సద్గుణాలతో మనం ఆనందం సుఖంగా ఉండమే కాకుండా ఇతరులకు కూడా ఆనందాన్ని సుఖాన్ని ఇవ్వగలిగేటువంటి స్థాయికి ఎదగలుగుతాం. అది సత్సంగం యొక్క పరమ లక్ష్యాన్ని మనం ఒకసారి మాకు గుర్తు చేసుకుంటూ మీరు అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మరి మన సత్సంగానికి ఆ బలాన్ని, ఆ తేజస్ని, ఆ వృద్ధిని కలుగజేస్తూ ముందుకు వెళుతూ ఉంటారని ఆ పరమాత్మ పాదార విందాలకి ప్రార్థన చేస్తూ మీ అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు, ఆనందాలు వెల్లివిరియాలని స్వామినారాయణ భగవాన్ హామీ ఇచ్చినట్లుగా వారి భక్తులలో ఎటువంటి లేమి అన్నది కానీ, దుఃఖం అనేటువంటిది కానీ ఉండదు అనేటువంటి హామీని మనం తీసుకున్నట్లయితే అదే రకంగా అందరూ ఇళ్ళు కూడా కుటుంబం, పరివారం అందరూ కూడా సుఖంగా ఆనందంగా ఉండాలని ఆశిస్తూ మరి మన తదుపరి శ్లోకానికి వెళదాం. 80వ శ్లోకం. ఆ 80వ శ్లోకం ఏమిటి అంటే, చదవండి అమ్మ 80వ శ్లోకం. అమానీ మానదో మాన్యో లోకస్వామి త్రిలోకధృత్ సుమేధా మేధజో ధన్య సత్యమేధ ధరాధర. అమాని అంటే అనాత్మ అయినటువంటి వస్తువులందు అనురక్తి లేనివాడు. ఆత్మ అంటే ఆత్మ వస్తువు వేరు, అనాత్మ వస్తువు వేరు. మనకు ఆ విషయాలు తెలుసు. సాంఖ్య శాస్త్రం తీసుకున్న అందులో ఆత్మ తప్ప మిగిలినవన్నీ కూడా అశాశ్వతాలు. అవన్నీ కూడా అనాత్మ వస్తువుల కింద వస్తాయి. శరీరం మొదలుకొని, మనసు మొదలుకొని, బుద్ధి, చిత్తం, అహంకారం ఇవన్నీ మొదలుకొని, పంచభూతాలు ఇవన్నీ కలుపుకొని, జ్ఞానేంద్రియాలు ఏది తీసుకున్నా సరే ఆత్మ దాటి ఉన్న ప్రతి వస్తువు కూడా అది అనాత్మ వస్తువు కింద వస్తుంది. వాటి వందు అనురక్తి లేనివాడు. అంటే ఆత్మ అంటే చైతన్యం. సో ఏదైతే చైతన్యం ఉంటుందో మిగతావన్నీ జడం కింద భావించి ఆ చైతన్యం మాత్రమే తనది తప్ప ఆ జడం అంతా కూడా ఏదైతే ఉందో మిగతాది కనబడే దృశ్యం కావచ్చు, వినబడే
వినబడే శ్రవణం కావచ్చు, ఏదన్నా కావచ్చు, అవన్నీ కూడా ఎంత మంచి దృశ్యమైనా, ఎంత మంచి వీణుల విందైన సంగీతం వస్తున్నా, గీతం వస్తున్నా, అవన్నీ కూడా అనాత్మ వస్తువుల కిందే ఉంటాయి తప్ప తనకి ఆత్మ వస్తువు మందే అనురక్తి ఉన్నవాడు అని అర్థం. మానదహ అంటే మనలో ఒక అభిమానాన్ని కలిగిస్తూ ఉంటాడు. ఏం అభిమానం? తన మాయ చేత అందరికీ అనాత్మ వస్తువుల్లో ఇదే ఆత్మ అనే అభిమానాన్ని కలిగిస్తూ ఉంటాడు. అదే మనకు దేహాభిమానం వస్తూ ఉంటుంది చూడండి. ఎందుకంటే మనం ఎంత చెప్పినా, ఎన్ని సత్సంగాలకు వెళ్ళినా, ఎంతమంది దగ్గర విన్నా, ఎన్ని పూజలు చేసినా, భగవంతుడిని మనం ఎంత ప్రేమించినా, మనలో భక్తి పెరుగుతున్నా సరే ఎక్కడో చోట ఈ దేహాత్మ భావన అన్నది మనల్ని త్వరగా వదలదు. ఆ వదలడానికే సత్సంగంలో ఉన్నటువంటి విషయాలను గ్రహిస్తూ వాటి మన ఆచరణలో పెడుతూ పెడుతూ సాధన రూపంలో కనుక మనం చేసినట్లయితే అది సాధ్యం అవుతుంది. అంటే తన ఇది ఇక్కడ మనం చెప్పాలంటే మానదహ అంటే మనలో ఒక అభిమానాన్ని కలిగిస్తాడు. ఏమిటి అభిమానాన్ని అంటే శరీరమే నాది అనే అభిమానాన్ని కలిగించేవాడు ఆయనే. అలాగే భక్తుల పట్ల గౌరవ వాత్సల్యాలు కూడా కలవాడు కూడా అయి ఉంటాడు. అంటే ఏంటి? భక్తులంటే ఎవరు? ఈ అనాత్మ భావన, అనాత్మ వస్తువుల్లో ఉన్న అనురక్తి లేని వాళ్ళు ఇంత భక్తుల కింద మారుతారు. భక్తి పెరిగే కొద్దీ పరమభక్తి చేరుకునే స్థాయికి మనం చేరినప్పుడు మనలో ఈ యొక్క నేను ఆత్మస్వరూపుణ్ణి అన్నటువంటి భావన బలపడుతుంది. నేను ఆత్మను మాత్రమే, ఈ దేహము కాదు, ఈ దేహము కేవలం ఒక సాధనము. ఈ సాధనం దేనికి అంటే ముక్తిని సాధించడానికి మనిషి జన్మలో ఉన్నటువంటి మనిషి శరీరాన్ని నాకు ఇవ్వబడింది. దీని ద్వారా నేను భగవంతుడి లక్షణాలు తెలుసుకుంటూ, భగవంతుడి లక్షణాలు ఒకటొకటిగా పుణికిపుచ్చుకుంటూ, నేను కూడా ఈ ఆత్మ అనే భావనని నాలో పెంచుకుంటూ వెళ్ళాలి అన్న విషయం మనకి తెలియజేస్తుంది అనమాట. అంటే ఇది నీ దేహమే ఆత్మ అనే దురభిమానాన్ని పోగొట్టుకుంటూ ఉంటాం. అట్లా మాన్య పూజనీయుడు. ఎవరు పూజనీయులు అవుతారు? ఒక పరమాత్ముడు ఎప్పుడు పూజనీయుడు, సర్వాత్మకుడు కాబట్టి ఆయన అందరికీ పూజనీయుడు. వీళ్ళకి పూజనీయుడు వాళ్ళకి కాదని ఇక్కడ లేదు. ఎందుకని? ఆయన సర్వ ఆత్మకుడు. అంటే మీరు వృక్షాలు తీసుకున్నా, పక్షులు తీసుకున్నా, క్రిమి కీటకాలు తీసుకున్నా, మనుషులు తీసుకున్నా, జంతువులు తీసుకున్నా, అందరిలోనూ ఉన్నటువంటి చైతన్యం ఆయనే. కాబట్టి అందరికీ కూడా ఆయన మాత్రమే పూజనీయుడు. లోకస్వామి. లోకం అంటే తెలుసు మనకి. ఎన్ని లోకాలు అనుకున్నా 14 లోకాలు ఉన్నాయి ఒక బ్రహ్మాండంలో. అంటే ఆ లోకాలన్నిటికీ కూడా ప్రభు ఎవరు? ఆయనే. కాబట్టి ఏ లోకంలో ఉన్నా సరే మనకి మాననీయుడు, పూజనీయుడు ఎవరయ్యా అంటే బహుశా మన మంచి కర్మల ద్వారా సద్గతి పొంది ఏ స్వర్గలోకంలోనో, ఏ భూవర్లోకంలోనో, ఏ బ్రహ్మలోకంలో కూడా మనం చేరుకోవచ్చు. అయినా కూడా ఈ 14 లోకాలు కూడా మనకి ఈ బ్రహ్మాండంలోనే ఉంటాయి. కాబట్టి వీటన్నిటికీ లోకస్వామి ఆయనే. కాబట్టి ఏ లోకంలో ఉన్నా సరే పూజింపదగ్గవాడు ఆయన మాత్రమే. త్రిలోకధృత్. వీటన్నిటిని ధరించినవాడు కూడా ఆయనే. ఈ త్రిలోకాలని ధరించినవాడు కూడా ఆయనే. సుమేధ అంటే గొప్ప మేధ గలవాడు. అది మనం గమనించాల్సింది. గొప్ప మేధ. మేధ అంటే ప్రజ్ఞ. ప్రజ్ఞ అంటే అర్థం ఏమిటంటే ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకోవడం, యథార్థాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం, ఎటువంటి దోషాలు లేకుండా ఉన్న జ్ఞానాన్ని ప్రజ్ఞ అంటారు. మేధజ యజ్ఞాలలో ఉద్భవించేవాడు. ఆ ప్రజ్ఞ పెరగాలి అంటే ఆ ప్రజ్ఞను మనం కూడా కొంత పొందాలి అంటే మనం యజ్ఞాల్లో ఆయన్ని దర్శిస్తూ ఉండాలి. అంటే యజ్ఞయాగాలు చేస్తూ ఉన్నట్లయితే అందులోంచి ఉద్భవించేవాడు ఎవరయ్యా అంటే ఈ సుమేధుడైనటువంటి పరమాత్మ. ధన్య అంటే ధన్యుడు అంటే కృతార్థుడు. అంటే కృతార్థుడు అంటే ఇక ఆయన వల్లనే మనకి ఊరట కలుగుతుంది, ఆయన వల్లనే మనకి ఆనందం వస్తుంది. అటువంటి పూర్ణకాముడు అనమాట. ధన్యుడు అంటే ఎవరు? నేను కృతార్థుడండి, నా జీవితం ధన్యమైంది అంటాం. అంటే ఏంటి? నా జీవితంలో ఇంకా ఎటువంటి కోరికలు లేవు, నేను పూర్ణకాముడిని, ఈ కోరికలు అన్నవి ఇంక ఎటువంటి నాలో పుట్టవు, కాబట్టి నేను ధన్యుడిని, అన్ని రకాలుగా నేను భగవంతుడి దగ్గరగా చేరుకున్నాను, భగవంతుడిని అర్థం చేసుకునేటువంటి శక్తి నాలో వచ్చింది, మాయకు లోబడకుండా భగవంతుడిని దర్శించగలిగేటువంటి, భగవంతుడిని నేను ఆనందించగలిగేటువంటి స్థాయి నాలో వచ్చింది కాబట్టి నేను ధన్యుణ్ణి అన్నట్లుగా. అంటే భగవంతుడిని భావిస్తే తప్ప ధన్యత అన్నది జీవితంలో రాదు, కృతార్థత అన్నది రాదు. అప్పటి వరకు కోరికల వెనకాల పడి ఆ కోరికల
ఎలాగైతే ఈ పురుగులు దీపంలో పడి చనిపోతూ ఉంటాయో, ఆ కోరికలు అనేటువంటి ఆ మంటలో పడి మనం జీవులందరూ కూడా వారి యొక్క జీవితాలని నాశనం చేసుకుంటారు. ధన్యత ఎప్పటికీ పొందలేరు. సత్యమేధ అంటే సత్యమైన ప్రజ్ఞ గలవాడు. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే అసత్య వివేకంతో వాస్తవిక జ్ఞానం కలిగి ఉండడమే సత్యమైన ప్రజ్ఞ. అంటే చాలామంది తెలివైన వాడు ఉండొచ్చు ఈ యొక్క ప్రపంచంలో, ఈ విశ్వంలో. ప్రపంచమే కాదు, విశ్వం మొత్తంలో, ఈ సృష్టి మొత్తంలో కూడా ఒకళ్ళు మించినటువంటి శక్తి ఇంకోళ్ళకి ఉన్నాయి. మనం గమనించాం. స్వర్గలోకంలో ఉన్న దేవతలకి భూమిపైన నరుల కన్నా కూడా ఎక్కువ లక్ష రెట్లు, కోటి రెట్లు శక్తి సామర్థ్యం కలిగి ఉంటారు వాళ్ళు. ప్రజ్ఞ కూడా వాళ్ళలో ఎక్కువ ఉంటుంది. మనం చూసే ఏరియా తక్కువ ఉండొచ్చు, వాళ్ళు చూసే ఏరియా చాలా ఎక్కువ ఉంటుంది. అటువంటి ప్రజ్ఞ గలవారు. కానీ అది నిజమైన ప్రజ్ఞ, సత్యమైన ప్రజ్ఞ అనిపిస్తుందా? కాదు. వారికి అసత్య వివేకం ఉండాలి, వాస్తవిక జ్ఞానం కలిగి ఉండాలి తప్ప వారికి శక్తి సామర్థ్యాల అదొకటే జ్ఞానం అనుకుంటూ ఎవరితోనో పోల్చుకొని నేను చాలా గొప్పవాడిని అని ఫీలింగ్ వచ్చినట్లయితే అది ప్రజ్ఞ కింద అనిపించదు. అలా కాకుండా అసత్య వివేకం, ఏది సత్యమైంది, ఏది అసత్యమైంది. ఇందాకే చూసాం మనం. అనాత్మ భావన అంటే ఏంటి? అసత్యమైందంతా కూడా అనాత్మ, సత్యమైనది ఆత్మ మాత్రమే సత్యం. అట్లాగే ఈ విశ్వంలో పరమాత్మ మాత్రమే శాశ్వతం. పరమాత్మను దర్శించగలిగితేనే మనలో ప్రజ్ఞ పెరుగుతుంది తప్ప, అదే అసలైన ప్రజ్ఞ అనిపించుకుంటుంది తప్ప మిగతాది ఏది నిజమైన ప్రజ్ఞ అనిపించుకోవద్దని తెలుసు. సత్యమేధాహ, అటువంటి ప్రజ్ఞ మనం తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. ధరాధరహ అంటే ధరమును ధరించినవాడు. ధర అంటే ఏంటి? భూమిని ధరించినవాడు. ఆదిశేషుని రూపంతో సమస్త భూమిని ధరించేవాడు. తర్వాత శ్లోకం అమ్మ, 81వ శ్లోకం. తేజో వృషో జ్యుతిధరః సర్వశస్త్రభృతాం వరః ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృంగో గదాగ్రజః. తేజో వృషః సూర్యాది రూపాల ద్వారా తేజస్సుని కురిపించేవాడు. అంటే ఏమిటి? సూర్యుని రూపంలో కనుక మనకు తేజస్సు వస్తుంది. ఆ తేజస్సు వల్లనే కదా వర్షాలు వస్తాయి. ఆ వర్షాలు వస్తాయి కదా అన్నం వస్తుంది. ఆ అన్నం వస్తే కదా ప్రాణం నిలబడుతుంది. ఆ ప్రాణం ఉంటేనే కదా మనం మిగతా పనులన్నీ చేయగలుగుతున్నాం. అంటే ఏదైనా కూడా మనకి సూర్యకిరణాల వలన, సూర్య తేజస్సు వలన మాత్రమే వస్తుంది. అంటే ఎక్కడ తేజస్సు ఉందో ఆ సూర్యుడు తేజస్సు ఆయన సొంతమా? కాదు. అది పరమాత్మ కల్పించినటువంటి పరమాత్మ యొక్క తేజస్సే సూర్యుడి ద్వారా మనలో ఈ రూపంలో మనకి వస్తూ ఉంది. కాబట్టి సూర్యుడు, చంద్రుడు లాంటి నక్షత్రాలు లాంటివి ఎన్నో రూపాల ద్వారా ఆ తేజస్సుని కురిపించేవాడు ఆయనే. జ్యోతిధరః అంటే సూర్యనారాయణ చూసినప్పుడు సూర్యనారాయణ అంటాం. మన అర్థం ఏమిటి? సూర్యుడిలో ఉన్నటువంటి నారాయణుడి ద్వారా మనకి తేజస్సు వస్తుందని గమనించడం. జ్యోతిధరః అంటే కాంతిని ధరించేవాడు, ప్రకాశవంతుడు ఆయన. ప్రకాశవంతుడు అంటే ఏంటి? ఎక్కడా కూడా చీకటి అన్నది, అంధకారం అన్నది ఎక్కడా ఉండదు వారిలో. అంటే ఎటువంటి దోషం వారిలో ఉండదు. సర్వతేజోమయుడు, సర్వప్రకాశవంతుడు అని అర్థం. సర్వశస్త్రభృతాం వరహ అంటే ఆయుధదారులు అందరికంటే శ్రేష్ఠుడు. అందుకే చూడండి, పరమాత్మకి ఏం ఆయుధం ఉందయ్యా అంటే ఏమీ లేదు. ఇప్పుడు ఏ ఆయుధం కావాలంటే ఆయుధం, ఎప్పుడు ఏ అవతారం కావాలంటే అవతారాన్ని ఆయన ధరిస్తూ ఉంటాడు. కాబట్టి సర్వశస్త్రభృతాం వరహ. ఉదాహరణకు చూడండి, మనకి విష్ణుమూర్తి రకరకాల అవతారాల్లో భూమిపై వచ్చినప్పుడు, పరమాత్మ విష్ణుమూర్తి రూపంలో రకరకాల అవతారాలు ఎత్తినప్పుడు భూమిపైన ఆయన అసురులను సంహరించడం కోసం ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆయుధాన్ని ఆయన తో సంహరించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏమిటంటే ఆ అసురుడు తన ఆయుధాన్ని తానే కోరుకుంటూ ఉంటాడు. మనం అనుకుంటాం ఎవరి చావు వాడే ఎలా 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 వెళ్ళాలో కర్మ వాళ్ళకి రాసిపెట్టుంటుంది అన్నట్టుగా వారికి కూడా చూడండి, భస్మాసురుడు ఏం చేస్తాడు? ఆయన ఆయుధం ఏమిటి? ఆయన చెయ్యేవాడు ఆయుధం చేసుకున్నాడు. ఆ రకంగా ఆయనకి చేశాడు. అట్లా ఒక్కొక్కడు ఒక్కొక్క ఆయుధంతో వారిని సంహరిస్తూ ఉంటాడు. వారందరిలో కూడా సర్వశస్త్ర భృతాం వరహ అంటే ఆయుధారులు అందరికంటే కూడా శ్రేష్ఠుడు. ఆయనకంటూ ఒక ఆయుధం, ఈ ఆయుధం అనేది లేకపోయినా అన్నీ ఆయన ఆయుధాలు, ఏ ఆయుధం కావాలంటే ఆయుధానైనా ధరించగలడు. ప్రగ్రహ అంటే స్వీకరించేవాడు, అంటే భక్తులు ఇచ్చిన కానుకలని అత్యంత ప్రీతితో స్వీకరించేవాడు. నిగ్రహ అంటే సమస్తాన్ని అదుపు చేసేవాడు. అంటే అదుపు తప్పి విషయవాంఛలనే అరణ్యంలో పరిగెడుతున్న ఇంద్రియాలనే అశ్వాలను తన అనుగ్రహం అనే తాటితో కట్టివేసేవాడు. కాబట్టి మన ఇంద్రియ నిగ్రహం కావాలి అంటే భగవంతుడిని ఆశ్రయించండి, అది సాధ్యం కాదు.
తర్వాత వ్యగ్రహ అంటే అంతం లేనివాడు, అంటే నాశరహితుడు. అంటే నాశరహితుడు అంటే అర్థం ఏమిటంటే ఇక్కడ, లేదా భక్తుల ప్రార్థనలను మన్నించడంలో శ్రద్ధ చూపేవాడు. అంటే భక్తుల ప్రార్థనలకి ఆయన అమితమైన శ్రద్ధ చూపిస్తారు ఆయన. పరమాత్మ శ్రద్ధ చూపించే విషయం కేవలం భక్తుల వైపు మాత్రమే. అందుకని మనం చాలా అవతారాలు చూసి, ఏ అవతారం చూసినా భక్తుడి కోసమే ఆయన అవతారాలు ఎత్తి భూమిపైకి వచ్చారు, కానీ అందరి కోసము కాదు. అందరి కోసము కాదు అని ఎందుకు అంటున్నాము అంటే, ఆయన వచ్చేది అందరి కోసమే. కాకపోతే అజ్ఞానంలో ఉన్నవారికి జ్ఞానం ఇవ్వడం కోసం ఆయన వస్తూ ఉంటారు. ఎట్లాగైతే సూర్యభగవానుడు పొద్దున్నే ఉదయించినప్పుడు అందరి కోసం వస్తాడు ఆయన, కానీ ఎంతమంది ఆ సూర్యభగవానుడిని పూర్తిగా ఆ తేజస్సుని, ఆ యొక్క పగలని, ఆ యొక్క స్థితిని వాళ్ళు జాగ్రత్త స్థితిని ఉన్నారు. జాగ్రత్త అవస్థ అంటే మనకు తెలుసు. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు, ఎక్కడైతే శ్రేష్ఠులు యోగులు నిద్రపోతారో అక్కడ అయోగ్యులు అజ్ఞానులు వాళ్ళందరూ కూడా అంధకారంలో మెలకుగా ఉంటారు. వాళ్ళ అంధకారంలో మెలకుగా ఉంటారు. ఎక్కడైతే యోగులు మెలకుగా ఉంటారో మిగతా వారు అక్కడ నిద్రపోతూ ఉంటారు. దాని అర్థం ఏంటంటే, ఎక్కడైతే పరమాత్మకు సంబంధించిన జ్ఞానంలో, పరమాత్మకు సంబంధించిన భక్తి శ్రద్ధల్లో ఉంటారో యోగులు అన్నవాళ్ళు, ఎప్పుడు పరమాత్మతోనే వారు అనుసంధానమై ఉంటారో వారితో వీళ్ళు ఇప్పుడు కూడా విభేదించి ఉంటారు. కాబట్టి వాళ్ళందరి కోసం వాళ్ళందరికీ భగవంతుడు అర్థం కాడు కాబట్టి వాళ్ళు భగవంతుడి ఆనందాన్ని పొందలేరు. అందుకని భగవంతుడు ఎవరైతే తన ఆనందం కావాలని కోరుకుంటున్నారో, భగవంతుని ద్వారా వచ్చేటువంటి ఆనందాన్నే కావాలి అని పదే పదే పరితపిస్తూ ఉంటారో వారి కోసమే ఆయన పుడుతూ ఉంటాడు. కాబట్టి కాబట్టి భక్తుల ప్రార్థనలను మన్నించడంలో శ్రద్ధ చూపేవాడు ఆయన. నైక శృంగ అంటే 4 శృంగాలు గలవాడు. 4 శృంగాలు అంటే 4 కొమ్మలు, అంటే 3 భూత భవిష్యత్తు వర్తమాన కాలం కావచ్చు, అలాగే నిత్యములు కార్యరూపాలైనటువంటి శబ్దాలు కావచ్చు, అలాగే 7 చేతులు అంటే ఋతువులు కావచ్చు, విభక్తులు కావచ్చు, ఇవన్నీ కూడా అన్ని రకాలైనటువంటి శృంగ కలవాడు అని మనం అనుకోవచ్చు అన్నమాట. గదాగ్రజ అంటే మంత్రం ద్వారా వ్యక్తమయ్యేవాడు. ఈ రోజుకి 2 శ్లోకాలతో ఆపేస్తామమ్మా. మళ్ళీ ఎల్లుండు శుక్రవారం రోజు మళ్ళీ కొనసాగిద్దాం. రేపు యథావిధిగా స్వామినారాయణ సత్సంగాన్ని మీరు నిర్వహించుకోండి. నేను దానికి సంబంధించినటువంటి వచనం హిందీలో పంపించాను. అది ఎవరు చదువుతారో ఎవరని నిర్ణయించుకొని ఆ రకంగా చేయండి. సుజాత గారు కూడా కొన్ని విషయాలు చెప్తారు. వారు కొన్ని విషయాలు నాతో పంచుకోవడం జరిగింది వాట్సాప్ ద్వారా. అవన్నీ కూడా సుజాత గారికి విజ్ఞప్తి, అవన్నీ వారికి మన సత్సంగంలో కూడా చెప్పవలసిందిగా నా యొక్క విన్నపం. మీ అందరికీ భగవంతుడు అన్ని రకాలుగా మేలు చేకూర్చాలని, ఈ విష్ణు సహస్రనామ శ్రవణ లాభాన్ని, భాగ్యాన్ని మీ జీవితంలో మీరు అమలుపరిచేలా, తద్వారా సరైనటువంటి ఆనందాన్ని, లాభాన్ని మీరు పొందేలా ఆ పరమాత్మ కరుణించాలని ప్రార్థిస్తూ మళ్ళీ శుక్రవారం కలుద్దాం. రేపటి సత్సంగ కార్యక్రమాన్ని వీలైతే రికార్డ్ చేసి నాకు పంపించినట్లయితే నేను కూడా ఆనందిస్తాను సత్సంగాన్ని అని చెప్పడానికి విన్నవిస్తూ సెలవు. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై స్వామినారాయణ.